మనతో మాట్లాడతారు. కాబట్టి రైట్ ఇట్ అది రాశాను మాకు ఇవ్వచ్చు, లేదా మీరు నిలబడి మీరు చేతి బైక్ మీద తీసుకొని రాబడుతుంది. అది దయచేసి ముందుకు పెడదాం. 1:30 వరకు మనము ఈ క్వశ్చన్ అవర్స్ వెళ్తాం. ఎవరైనా దయచేసి మరి సమయం వాడుకుంటున్నాం. లేదు ఇప్పుడు వరకు చెప్పిన వర్తమానాల్లో, ఉదయకాల సమయం కానీ ఇప్పుడు కానీ చెప్పిన వర్తమానాల్లో ఇంకా మీకు లోతుగా విపులంగా ఇంకా కావాలన్నా కానీ ఆ విషయం కూడా మీరు అడగవచ్చు. దయచేసి మీరు మాట్లాడుకోవడం సమయం వస్తుంది కాదు. ఎవరు మాట్లాడాలి నాకు 10 నిమిషాల్లో ఫ్రీ టైం మనకు ఉంది కాబట్టి తిరిగి మీరు ఎవరు మాట్లాడుకోవద్దు. మళ్ళా జ్ఞాపకం చేయబడుతుంది. 14-15 తారీఖుల్లో విషయం పెట్టుకోండి. వెంకయ్య కాలేజ్ ద్వారా సువార్త కూడికలు జరుగుతున్నాయి. అలాగే సువార్త దండయాత్ర 3 జిల్లాల జరుగుతున్న సువార్త దండయాత్ర జరుగుతుంది. ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. 14-15 తారీఖుల్లో సరే. క్వశ్చన్స్ లేనప్పుడు మరి మనం సమయం అర్థం చేసుకోకుండా దేవుడు మనతో మాట్లాడాడని చెప్పి నమ్ముతున్నాము. మన సేవకుల్ని చక్కగా వాడుకొని మనకి వివరంగా మరి చక్కగా బోధించాలని చెప్పి నమ్ముతున్నాం. ఏ క్వశ్చన్స్ లేనప్పుడు సో మనం అయితే మనకి ఇప్పుడు కింద ఫ్లోర్ లో మనకి 1:30కి మనకి భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఎందుకంటే 1 అవర్ మనకి ఇచ్చాము. భోజనం తర్వాత మనం జనరల్ గా రెస్ట్ తీసుకుంటాము. 1/2 అవర్ ముందు రెస్ట్ తీసుకుంటున్నాం, తర్వాత భోజనం చేస్తున్నాం. 2 గంటలకు మనం ఇక్కడికి వస్తాము. కాబట్టి సేమ్ భోజనం ముందుగా రెస్ట్ తీసుకుంటున్నాము, భోజనం చేసి కూర్చుంటున్నాం ఇక్కడ. కాబట్టి generally we take after lunch. Some rest we take after lunch, but this time we are taking before the lunch. We are taking half an hour rest and then we are coming here. మనం వచ్చి 2 గంటలకు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలి. 2 గంటలకు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు 1:30 వరకు మీ సమయాన్ని మరి వినియోగపరచుకోండి. కింద ఫ్లోర్ లో భోజనాలు ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగా బైబిల్స్ కూడా మనకి అక్కడ మరి ఉదయకాల సమానం చేస్తున్నట్టుగా బైబిల్స్, పాటల పుస్తకాలు, అలాగే మరి ద్రాక్ష రసం బాటిల్స్, వైన్ బాటిల్స్ కూడా కింద మరి ఉన్నాయి. వాటి ధర అక్కడ చెప్పబడుతుంది. అంటే ఫస్ట్ అనేది మీరు వెళ్ళొచ్చు, దర్శించవచ్చు. అయితే చిన్న గమనిక ఏంటంటే అందరూ ఒకేసారి హాల్లోకి వెళ్ళామనుకోండి అక్కడ కొంచెం కష్టమైపోతుంది. కాబట్టి కొంతమందిగా వెళ్ళడం, అప్పుడు రష్ కనిపించింది అనుకోండి, ఎక్కువ
కిందకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళి కొంచెం 2-3 నిమిషాలు రెస్ట్ తీసుకొని మనం పైకి రావచ్చు. కాబట్టి బైబిల్స్ కోసం వెళ్ళేటప్పుడు మటుగా కొద్దిమందిగా వెళ్ళండి, భోజనానికి అందరూ వెళ్దాం. కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. సంఘం అందరూ మరి ప్రియులు బిడ్డలు వాళ్ళు ప్రయాసపడుతూ చక్కటి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. బిడ్డలు నిజంగా మరి దేవుడు ఎంతగానో దీవించాడు. కూడా మంచి మనసు దయచేసి వాళ్ళు సంఘంలో ఉన్న బిడ్డలే భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గత 3 దినాల నుంచి మరి బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి లంచ్, డిన్నర్, ఇంక్లూడింగ్ ఇక్కడ ఎంతగా ఇది ఆత్మీయంగా మనకి దేవుని వాక్యం అందించబడతాదో అంత లోతుగా దేవుని దాసు ద్వారా బిడ్డలు కూడా ఎంతో ప్రేమించి ఎంతో శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు మరి నిజంగా వాళ్ళు ఏమి ప్రొఫెషనల్ గా వంటవాళ్ళు కాదు, ఎంతో ఉన్నత ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలు, ఎవరి బిడ్డలు ఎంతో ఉన్నత ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరూ కూడా. అయితే దేవుని సహవాసాన్ని ప్రేమించి, పరిచయాన్ని ప్రేమించి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులతో మరి వాళ్ళు భోజన పరిచయం కూడా లేఖం చేసి చక్కగా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. సరే, ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. మన మధ్య సహోదరులు దేవానంద్ గారు కింద ఉన్నారా? సహోదరులు దేవానంద్ గారు కింద ఫ్లోర్ లో ఉన్నారట. ఒకవేళ రాగలిగితే ప్రార్థన చేయడం కోసం, ముగింపు ప్రార్థన చేయడం కోసం సోదరులు మరి స్థానిక సంఘ ప్రియులు సోదరులు దేవానంద్ గారు వచ్చి మనకి ముగింపు ప్రార్థన చేసి సెషన్ ని క్లోజ్ చేస్తారు. వస్తున్నారు సోదరులు. అసలు ఉదయవారం నుంచి ఈ సెషన్ ముగింపు ప్రార్థన చేసి ఎవరు మరి క్వశ్చన్స్ అయినప్పుడు, ఎవరికి అనుమానాలు లేనప్పుడు, ఏమి లేనప్పుడు మనం ట్రై చేయగలం. సమయం ఇచ్చాము. ఎవరు కూడా మరి ఏదైనా కానీ ఒక విషయం మీద మీకు అనుమానాలు ఉన్నప్పుడు, మీ స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఒకరు వ్యక్తపరిచినా కానీ, మీరు కొన్ని సందర్భాల్లో ఆ అంశాలని మరి మీరు చెప్పలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఏంటంటే అది మీకు మాత్రమే కాదు, మీ స్థానిక సంఘానికి మాత్రమే కాదు, అందరికి కూడా ఉపయోగపడుతుంది. అదే ఈ మెసేజ్లనే కాదు, ఉదయం కాలం చెప్పిన 2 మెసేజ్లని అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇన్ జనరల్ గా మీ యొక్క పరిచయంలో మీకు, ఎందుకంటే చాలా మంది మరి పరిచయంతా కూడా మీరు కొంచెం కష్టమైన పరిస్థితులు పరిచయం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎంత కష్టం, ప్లెయిన్ ఏరియా కాదు, మీరంతా కూడా కొంచెం ఘాట్ ఏరియాలో చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఈజీ కాదు. కాబట్టి మీరు తప్పేం కాదు, ఎవరేమనుకోవాలి. Please make an answer that if any brother or sister involved in immoral activity, it is whose responsibility
take the right action. Is it good to put them out of the assembly or to continue them in the assembly? సహోదరులు అడిగిన ప్రశ్న ఏమిటంటే, Is it the responsibility of the evangelist or the local believers or the elders? Whose responsibility to take an action against them? సహోదరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఒకవేళ ఎవరైనా కానీ ఒక సంఘ వ్యతిరేకంగా, ఒక వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఆత్మీయ జీవితంలో ఒకవేళ పట్టబడినప్పుడు ఎవరు అతని మీద ఆమె మీద సరైన శిక్షణ లేదా కరెక్షన్ యాక్షన్ తీసుకోవాలి? సంఘమా, పెద్దల, సువార్థికుల, ఎవరు తీసుకోవాలి అనేది సహోదరులు అడిగిన ప్రశ్న. మీకు అర్థమైంది కదండి? Brother will stand there. You can come, brother. You can please. Stand and You can. yes, that brother will translate. Thank you, brother, for the question. Concerning that question, that the public sin that has happened among God's people, Apostle Paul says, since it is known to everyone, the whole assembly, that is what we think that, you have puffed up, you have not mourned, you have not taken the right action. Then in verse 4 onwards, in the name of the Lord, you gather together along with my spirit and with the power of our Lord Jesus, deliver such a one to Satan for the destruction of the flesh, that the spirit may be saved in the day of the Lord Jesus. 1 Corinthians chapter 5. It seems that the action should be, since it is known to everybody, it is a unanimous act of the Church of God. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చదివితే ఇప్పుడే చదివినట్టుగా అక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇది సంఘం అంతా ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం. When you gather together along with my spirit, with the spirit of our Lord Jesus Christ. That is verse 4. 4వ వచనంలో మీరు కూడి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో కూడా నా నామమున చేరవచ్చుండగా అని అంటున్నారు. We are not suggesting that you call every members of the assembly, publicly make a discussion about that matter, such kind of thing. నేను ఇక్కడ అనేది ఏంటంటే అందరిని పిలిచి ఒక విషయాన్ని గురించి బహిరంగంగా చర్చించాలనేది కాదు. But you can ask the opinion of at least the leading members of the assembly. అయితే సంఘంలో ప్రాముఖ్యత కలిగిన వారు, ప్రముఖులైన వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవచ్చు. But what he says that do it unanimously. అయితే ఏకాభిప్రాయంతో చేయండి అంటున్నారు. Do it together. కలిసి చేయండి అంటున్నారు. That is what is discussed here. It doesn't matter, just one person or one or two elders alone, or maybe elders actually it is referred here. That is true, because they are responsible for the flock. They are the disciplining the authority actually, the authorities they exercise in a certain way authority of God's people or God's people. ఇక్కడ మనం చూస్తే ఒకరిద్దరు మాట అనేది కాదు, కానీ మామూలుగా చూసుకుంటే సంఘంలోని పెద్దలకే మరి సంఘం మీద బాధ్యత ఉంటది కాబట్టి, లేదా వారే మరి ఈ కార్యాన్ని చేయాలి కాబట్టి వారి మరి చర్చ మీదట పనితారు. Usually it is what is that disciplinary actions are taken. Then there are some people will say we do not agree, and then other people will say we agree, and there's a division in the assembly. మామూలుగా ఎవరిపైన క్రమశిక్షణ చర్య తీసుకుంటే
ఒక గుంపు ఏమో దానికి సమ్మతిస్తారు, మరికొంతమంది ఏమో మేము సమ్మతించము అంటారు. Since it is known to everybody, discussed among all the people. మరి ఎందుకంటే అప్పటికే ఆ విషయాన్ని గురించి అందరికీ తెలుసు, అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటాయి. Have a unanimous decision about that and say this is the action that is going to be taken by the assembly, and then you do it. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ మరి వ్యక్తి మీద ఇలాంటి క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాము అని వారితో చెప్పి అలా చేస్తే బాగుంటుంది. If evangelist alone does that, that may be a problem then, then maybe people will question that sometimes. సువార్థికులు అలా చేయకపోతే ప్రజలు దాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. సువార్థికులు అలా చేస్తారు. Maybe the elders of the assembly, పెద్దలు కూడా maybe something that is secret that is happening and it is known to the elders of the assembly, some can be secretly say that correct him and put him out of the assembly. ఒకవేళ అది రహస్యముగా చేయబడిన పాపం అయితే పెద్దలు రహస్యముగా అతన్ని హెచ్చరించి దాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు. Anything that you want to add? What does the meaning that what does the meaning that put him or her out of the assembly? Do they have the privilege to just be a part of the assembly, want to gather together? Put him out of the fellowship. That's what he says that, deliver such a one to Satan for the destruction of the flesh. Then what about Galatians chapter 6? Galatians chapter Galatians chapter 6 verse 1. Brother, if a man be overtaken in a fault, he which are spiritual, restore such an one in the spirit of the meekness, considering thyself, lest thou also be tempted. Actually, 1 Corinthians 5 and 2 Corinthians, Galatians 6 is not contrary. It is not two different things. Even when the action is taken, it is with the purpose of restoring him. Every discipline is an action to restore back that person. That doesn't mean that sin should be neglected. Sin should be punished severely. Sorry, punished means no, we are not the civil court. We are not the worldly court. Take a public action. Can't they come and attend the maybe content prayers or maybe gatherings? If you are neglecting them, they may completely maybe just involved in the politics. They are not saved. As you said that the spirit is, they are saved. Yes. Their salvation is assured. Yeah, that is true. Deliver him out of the into the hands of Satan. Maybe put him out of the fellowship. We say for this many this much time, we ask you to keep away, because by your association with the assembly, you bring a bad testimony to the assembly. So if he is a godly person, he will listen to that. Okay, just because of the fact that he will go away, you should not fear about that. This is the church of God who takes care of the people. It is not the elders of the assembly. It is God himself. Now, how can he come back? Until unless we show them love. See, losing the sheep. Actually, before I was born again, because of the love of Christ, because of the love of the brethren, just I will come to the knowledge of God. Once a person is committed sin, it is the Galatians chapter 6 speaks that we have to show the more love, much love, and tender love, so that they can experience the love back. It is not only Galatians chapter 6, Corinthian matter, 2 Corinthians also he says, "Bring, I told him, of your love, your compassion to him." It is not contrary, but at the same time, disciplinary action should be taken. That others may fear that if you live like him, you will lose them. How long that we have to take? Recently, one incident took place, brother. It is a practical problem that we are facing. Maybe you are not ready this. It is very serious matter. I'm not joking.
Recently, one evangelist, maybe one elder, they faced accusation. Therefore, They faced the accusation. I thought it was an accusation. Okay. Brother, maybe you're full in English, okay? You can talk to me later. Okay. I thought, why are you just making comments? Okay. So finally, we come to know that. So it is true. For example, they are going to take a disciplinary action. And this person, as you said, it is a big challenge to the ministry. They want to bring division in the some believers are not interested to take action against it. Some are interested. And what we have to do, because they want to break the bread. Because they are telling that we have committed mistake. Okay. Now we are repenting, we are experiencing a true repentance again. Please allow us to break the bread. What we have to do in that such matters. If we are taking any disciplinary action, the same brethren from our places, what they will come and they will make use of the division, and they are getting inside, like the false brothers. They are getting inside and they want to make a group. see, this is There is a sinners fellowship is going on among our brothers. see, this is a matter. Actually, when you discuss in public, others also should Yeah, understand, not just English alone. మనం కొంచెం బడ్జెట్ కలిగిన వాడుగా మనం మాట్లాడటం మంచిది. అంత పబ్లిక్ గా మాట్లాడుకోవటం Telugu. Everybody should understand. అందుకనే బ్రదర్ చెప్తున్న అంశం కొంచెం సెన్సిటివ్ అంశంగా ఉంది. ఒక సంఘంలో వాళ్ళ స్థానిక సంఘంలో ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఆ విషయం మీద సహోదరులు How many years, how many months, how much time that we will make it to pick a side? బ్రదర్ జస్ట్ నా మాట, ఎందుకంటే మనకి సమయం ఉంది కాబట్టి అందరూ కలిసి మనం మరి ఒక సెన్సిటివ్ అంశం మీద సహోదరులు చిన్న క్వశ్చన్ వాళ్ళ స్థానిక సంఘాలు జరిగిన అంశం బట్టి కాబట్టి సహోదరులతో మరి ఇద్దరు తర్వాత 1-to-1 మాట్లాడుకున్న తర్వాత సహోదరుడికి అక్కడ ఉన్న మరి కొంచెం ఏమైతుందో వాక్యం వచ్చి మేము మాట్లాడతాం తర్వాత పలానా సహోదరి నేను చెప్పలేదు కదా, పలానా ఊరు పలానా సహోదరి. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు ఏం చేయాలి అంటే నా మాట అంటే ఇది అందరంగా కలిసి నేర్చుకోవాలి. అందరంగా కలిసి పబ్లిక్ గా డిస్కస్ చేసుకుంటే మేబీ ఎక్స్టెండెడ్ సమ్ అదర్ టైం కాబట్టి సమయాన్ని బాగా బట్టి మేము ఏమంటారు ఉన్న సమయాన్ని బట్టి మన తర్వాత సెషన్ కూడా కొనసాగించాలి కాబట్టి ఈ సమయంలో మన సహోదరులతో మనం మాట్లాడవచ్చు ఆ విషయాల మీద. ఇంకొకటి అవసరం అనుకుంటే మనము 4 తర్వాత కూడా మనం కావాలంటే క్వశ్చన్ పెట్టుకుందాం. ప్రస్తుతానికి అయితే ఆపుదాము. దయచేసి 1:30 కింద భోజనం కూడా సిద్ధం రెడీగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సో సహోదరు దేవానంద గారు మనకి ప్రార్థన చేస్తారు. చేసే ముందు వచ్చిన ప్రార్థన విన్నపం కూడా ఉంది. సహోదరు దేవరాజు గారు మన స్థానిక సంఘ ప్రియులు. దేవరాజు గారి యొక్క అత్తగారు అనురాధ గారు కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్పి మెసేజ్ పెట్టారు. సహోదరి వాళ్ళ అమ్మగారు అనురాధ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రార్థన చేయడానికి అన్నారు. దయచేసి సహోదరులు అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ కృపా కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తి కలిగిన పరిశుద్ధ నామం పేరిట స్థానిక సంఘముగా అనేక దినాలుగా నెలలుగా మేము ప్రార్థిస్తూ కనిపెడుతూ వచ్చిన రీతిగా ప్రభువా 3 దినాల ప్రత్యేక కూడికలను మా మధ్యకు మీరు తీసుకుని వచ్చి మొన్నటి దినాన నిన్నటి దినాన అదే విధంగా ఈ రోజు ఉదయకాలం సెషన్ అంతా కూడా మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ దాసులు ఇరువురిని కూడా బలపరిచి గడిచిన వర్తమానాలన్నిటి ద్వారా మాతో మాట్లాడిన విధానానికై స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యాలను మేము విడిచిపెట్టే వారం కాకుండా విన్న వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని విన్న వాక్యాలను అనుసరించి జీవించే వారుగా మాలో ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. వాక్యం అందించిన మీ దాసులు రాయ్ మాథ్యూ గారిని, కుమారవేల్ గారిని మరింతగా బలపరిచి భోజనం తర్వాత సెషన్ లో కూడా బలపరిచి వాడుకొని ఈ యొక్క 3 దినాల మీటింగ్స్ ని సంపూర్ణంగా మాకు ప్రయోజనకరంగా మీకు మహిమకరంగా మీరే జరిగించుకోను అని వేడుకుంటున్నాం. అదే సమయంలో ఇప్పుడే మేము విన్నట్లుగా నాయన
నిరాశులు దేవరాజు గారి సతీమణి గారు, పీబే గారి తల్లి గారు, అనురాధ గారు ఈ హార్ట్ ప్రాబ్లం తో హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుండగా ప్రభువా, ఆ దీన దాసురాల్ని మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి ఆయన, ముట్టండి, స్వస్థపరచండి. మరి డాక్టర్స్ కూడా తగిన జ్ఞానం అనుగ్రహించండి. సమస్య ఏదో చక్కగా డయాగ్నైజ్ చేసి తగినటువంటి ట్రీట్మెంట్ ఆ దీన దాసురాలకి దొరికినట్లుగా మీ కృపా హస్తం ఆ మీద ఉంచమని వేడుకుంటూ, ముందున్న భోజన కార్యక్రమాల్లో కూడా సహాయం ఇచ్చి ఆదుకోండి ప్రభా. ఆయా ప్రదేశాల నుండి చేరవచ్చిన మీ దీన దాసులందరినీ, ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీ ఆ వాక్యాల ద్వారా ఆదరించిన విధానానికే మిమ్మల్ని స్తుతిస్తూ, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.